రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు నిర్మాణాలు చేపట్టనున్నాయి. కార్యాలయాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేసింది. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ స్థాయి సంస్థలు, జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు త్వరలో భూమి పూజ చేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాల భవనాల పనులు శరవేగంగా జరుగుతుండగా ప్రైవేటు సంస్థలు, జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్ల భవనాలు, బ్యాంకుల రీజనల్ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా వారికి భూ కేటాయింపులు చేస్తూ కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. రాజధానిలో పలు ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయగా మంత్రులు చేసిన సిఫార్సుల మేరకు భూములు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సిఆర్డీఏలోని వివిధ గ్రామాల పరిధిలో ఆయా సంస్థల కార్యాలయాలు, భవనాల నిర్మాణాలకు భూ కేటాయింపులు చేశారు. అమరావతిలో కొత్తగా 11 ప్రతిష్టాత్మక సంస్థలకు 49.50 ఎకరాల భూమి కేటాయించారు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ప్రసిద్ధ సంస్థలు, బ్యాంకులు, జ్యుడిషియల్ అకాడమీ, ఎన్ఏసీకి భూమి కేటాయించారు. బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు ఎకరం 50 లక్షల చొప్పున 4 ఎకరాలు భూమి కేటాయించారు. సెయింట్ మేరీస్ స్కూల్కు ఎకరం 50 లక్షల చొప్పున 7.97 ఎకరాలు భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్కు 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన 15 ఎకరాలు ఇచ్చారు. కంట్రోలర్, ఆడిటర్ జనరల్కు 5 ఎకరాలు, ఎన్టీపీసీకి ఎకరంన్నర భూమి ఇచ్చారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 4.83 ఎకరాలు, కేంద్ర ప్రభుత్వ ప్లానిటోరియానికి 5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఓబీ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకులకు 0.40 సెంట్ల చొప్పున స్థలం కేటాయించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎన్ఏసీకి 5 ఎకరాల భూమి ఇచ్చారు. ఇవన్నీ వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కొత్తగా భూ కేటాయింపులతో పాటు 2014 నుంచి 19 మధ్యలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో భూములిచ్చిన పలు సంస్థలకు భూ కేటాయింపులను మంత్రివర్గం సమీక్షించింది. రాజధానిలో భవనాల నిర్మాణానికి ఆసక్తిగా ఉన్న సంస్థలతో మరోసారి ప్రతిపాదనలు తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం వారు కోరిన విధంగా భూ కేటాయింపులో స్వల్ప మార్పులు చేస్తూ కేటాయించారు. 6 సంస్థలిచ్చిన ప్రతిపాదనల మేరకు 67.4 ఎకరాలను 42.30 ఎకరాలకు కుదించారు. హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కు 8 ఎకరాలు కేటాయించారు. బీపీసీఎల్ కార్యాలయానికి 1.34 ఎకరాలు ఇచ్చారు. ఐఆర్సీటీసీకి గతంలో ఎకరా భూమి ఇవ్వగా దానిని 2 ఎకరాలకు పెంచారు. ఏపీహెచ్ఆర్డీఐకు 10 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రైవేటు సంస్థ ఎక్స్ఎల్ఆర్ఐకి 11.79 ఎకరాలు కేటాయించారు. హట్కోకు 9.17 ఎకరాలు ఇచ్చారు. 8 సంస్థల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కు గతంలో 32.65 ఎకరాలు ఇవ్వగా ప్రస్తుతం సంస్థలు కోరినట్లుగా 12.66 ఎకరాలకు కుదిస్తూ కేటాయించారు. 6 సంస్థలకు గతంలో కేటాయించిన భూమిని 13.1 ఎకరాల నుంచి 16.19 ఎకరాలకు పెంచారు. ఆయా సంస్థలకు భూములు రాయితీపై లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూములు కేటాయించిన సంస్థలు వేగంగా నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు చేసేలా తదుపరి చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాజధానిలో తొలి అధికారిక భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సీడ్ యాక్సిస్ రోడ్డును ఆనుకొని రాయపూడి, లింగాయపాలెం మధ్యలో రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న మొదటి పాలనా భవనం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అమరావతిని ప్రతిబింబించేలా ఏ అక్షరం ఎలివేషన్తో రూపొందించిన ఈ భవన ప్రారంభ ముహూర్తం ఉదయం 9:54 ఖరారైంది. ప్రారంభోత్సవానికి రైతులందరూ ఆహ్వానితులేనని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణ పనులన్నీ ఇకపై అమరావతి కేంద్రంగానే ప్రభుత్వం పర్యవేక్షించనుంది. ప్రజా రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం అన్ని హెచ్ఓడీలు ఒకే చోట ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది. అమరావతికి భూములిచ్చిన రైతులకు దగ్గరగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7 భవనంలో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తయింది. ఈ విస్తీర్ణంలో ప్రధాన భవనం
0.73 ఎకరాలు, గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం 1.3 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, ఎస్టీపీని 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు. మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు, 2, 3, 5 అంతస్తులు సిఆర్డీఏ, 4వ అంతస్తులో సిడిఎంఏ పురపాలక శాఖ డైరెక్టరేట్లను ఏర్పాటు చేశారు. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 7వ అంతస్తులో పురపాలక శాఖ మంత్రి పేషి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ, సిడిఈ, ఎస్డిఈ కార్యాలయాలకు కేటాయించారు. అడుగడుగునా ఆధునిక నిర్మాణ శైలి, కళ్లు చెదిరే ఇంటీరియర్స్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో కార్పొరేటుకు ఏమాత్రం తీసిపోని రీతిలో అన్ని హంగులతో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సిద్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమైన 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పనులు నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం తిరిగి పగ్గాలు చేపట్టాక గతేడాది అక్టోబర్లో సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పనులకు లాంఛనంగా భూమి పూజ చేశారు. ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 10 నమూనాలు రూపొందించి వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ నిర్వహించి ఎలివేషన్ రూపొందించారు. కార్యాలయ ముఖభాగం లైటింగ్ డిజైన్ ను కూడా ఓటింగ్ కు పెట్టారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్